బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాస్తూ శంకర భగవత్పాదులు 3వ అధ్యాయంలో ఉండేటటువంటి 3వ శ్లోక 3వ పాదంలో 32వ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్పారట. సనత్కుమారుడు శంకరుడికి వరదానం చేసి తానే సుబ్రహ్మణ్యుడిగా జన్మించాడు అని చంద్రశేఖర పరమాచార్యుల వారు దాన్ని చదివారు. ఏమిటి కథ, నేను ఎక్కడా చదవలేదే, అష్టాదశ పురాణములలో లేదు, సనత్కుమారుడుకు సుబ్రహ్మణ్యుడిగా జన్మించడం ఏమిటి అని అనుమానం వచ్చింది. ఎందరో మహాపండితుల్ని పిలిచి అడిగారట. ఎవరూ కూడా ఏమో మరి మేము ఎక్కడా చదవలేదండి అని చెప్పారట. ఆ రోజులలో శ్రీవత్స సోమదేవ శర్మ గారని ఒక మహానుభావుడు అష్టాదశ పురాణములను కూడా అరవ భాషలో రచించారు. వారిని పిలిచి అడిగారు, నాకు తెలియదు కానీ ఎక్కడైనా చదివితే నేను చెప్తానండి అని చెప్పారట. వారు ఒకనాడు చంద్రశేఖర పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్లి భిక్షావందనం చేస్తూ వారు అన్నారట, ఈ మధ్యనే త్రిపురా రహస్యంలో 37వ అధ్యాయంలో మాహాత్యకాండలో ఈ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా జన్మించినటువంటి రహస్యాన్ని నేను చదివాను అని చెప్పారట. ఏమిటా రహస్యం అంటే, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుడే ఆయన గొప్ప జ్ఞాని. ఆయనకి ఆంతరము బాహ్యము అని రెండు లేవు, అంతటా బ్రహ్మమును చూస్తూ మహాజ్ఞానిగా ఉండిపోయారు. అటువంటి మహాపురుషుడికి ఒక రోజు రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆయనకి అవస్థ ఏమిటి అసలు? అటువంటి వాడికి కలలో తాను దేవసేనకంతటికి కూడా నాయకుడైనట్టు, రాక్షసుల్ని సంహరించినట్టు కల వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేమిటి, సేనాధ్యక్ష తీసుకోవడం ఏమిటి, రాక్షసుల్ని నేను సంహరించడం ఏమిటి, ఈ కళ ఏమిటని వెళ్లి తన తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నాయనా, నువ్వు కిందటి ఈ జన్మలో వేద పాఠాన్ని చదువుకునేటప్పుడు ఈ వేద ప్రమాణాన్ని ధిక్కరించేటటువంటి వారి పట్ల వేదమును కటాక్షించినటువంటి పరమాత్మని ఆశ్రయించినటువంటి దేవతలకు విరోధులైనటువంటి రాక్షసుల్ని సంహరించాలని నిరంతరం అనుకుంటూ ఉండేవాడివి. అదిగో ఆ జన్మలో సంస్కారం ఈ జన్మలో కలగా వచ్చింది. అందుకుని నువ్వు ఏదో ఒకనాడు దేవసేనకి ఆధ్యక్షం వహించి రాక్షస సంహారం చేస్తావన్నారు. ఈ జన్మలో కాదు కానీ ఏ జన్మలోనైనా చేస్తామన్నారు. ఆశ్చర్యపోయారు. సనత్కుమారుడు వచ్చారు, మళ్ళీ ధ్యాన నిష్టలో కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులు బయలుదేరి వచ్చారు. ఎందుకని? త్రికరణ శుద్ధితో కూడినటువంటి మహాపురుషుడి నోటి వెంట వచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. సత్యం వాళ్ళు పలకడం కాదు, వాళ్ళ నోటి వెంట వచ్చినది సత్యం అయిపోతుంది. అలా చేస్తాడు పరమాత్మ. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని. వాళ్ళు చేతులు ఇలా ఊపితే ముద్రలైపోతాయి, వాళ్ళు నోటి వెంట మాట్లాడితే స్తోత్రం అయిపోతుంది, వాళ్ళు తిరిగి నడిస్తే ప్రదక్షిణం అయిపోతుంది, వారు పడుకుంటే సమాధి అయిపోతుంది, వారు మాట్లాడింది సత్యం అయిపోతుంది. అందుకని సనత్కుమారుడు పలికినటువంటి మాట సత్యం చెయ్యాలనుకున్నారు పరమశివుడు. అనుకుని పార్వతీ సహితుడై వచ్చారు. వచ్చి సనత్కుమారుని ముందు నించున్నారు. ఎంతసేపు నించున్నా కూడా లేచి ప్రార్థన చెయ్యలేదు. చేయకపోతే ఆశ్చర్యపోయారు పరమశివుడు. నిన్ను శపిస్తానన్నారు. అంటే సనత్కుమారుడు అన్నారు, నాకు ఒకటి బ్రహ్మముగా ఒకటి బ్రహ్మము కానిదిగా కనపడితే కదా, అంతటా బ్రహ్మమే చూస్తున్నాను నేను, నువ్వు శాపం దేనికి ఇస్తావు? అందుకని నాకు బెంగ లేదన్నారు. అంటే పరమశివుడు ముచ్చట పడిపోయారు ఆయన జ్ఞానానికి. నీకు వరం ఇస్తానన్నారు. ఇందాక శాపం ఇస్తానన్నావు, ఇప్పుడు వరం ఇస్తానంటున్నావు. వరం ఎవరికి ఇస్తావు? ఏమిటి అనుభవించాలి వరం చేత? నేను ఆనంద స్వరూపుడనైనటువంటి చిదానంద రూప శివోహం శివోహం, నేను చిదానంద రూపుణ్ణి, నాకు ఇంకా మళ్ళీ వరం దేనికి? నాకు వరం అక్కర్లేదన్నారు. అని సనత్కుమారుడు అన్నారు, నీకు కావాలంటే నేను ఇస్తాను వరం, స్వీకరిస్తావా అన్నారు. అంటే ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు పరమశివుడు. అని నీ మాట నిజం చేయడానికి వచ్చాను. అందుకని ఇప్పుడు తారకాసుర సంహారానికి కుమారుడు జన్మించవలసినటువంటి సమయం ఆసన్నమైంది, అందుకని నువ్వు నాకు కుమారుడిగా జన్మిస్తావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నారు, నేను మీకు కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చారు. అన్న తర్వాత పార్వతీదేవి చాలా సంతోషించింది. సనత్కుమారుడు అన్నారు, నేను వరం పరమశివుడికి ఇచ్చాను కానీ నీకివ్వలేదు, అందుకని నేను శివునికే కుమారుడిగా జన్మిస్తానన్నారు. అంటే ఆవిడంది, ఇంత విచిత్రం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? భార్యాభర్తలలో ఒకరికి సంతానం కలుగుతుందని వరం దొరికితే ఆ భార్యాభర్తలకే లభిస్తుంది, అంతేగాని ఈయనకే పుట్ట ఆయన ఆవిడకి పుట్టకపోవడం అలా ఉంటుందా? అందుకని అలా ఎలా కలుగుతుంది? నువ్వు నాకే కుమారుడిగా జన్మించాలని.
ఆయన అన్నారు, అమ్మా నేను అలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఎంత నువ్వు జగన్మాతవైనా, ఎంత ఆ బ్రహ్మ కీట జననివైనా నేను నీకు కుమారుడిగా జన్మిస్తానంటే గర్భవాసం చెయ్యాలి, యోనిలోంచి అధోముఖుణ్ణి జన్మించాలి. నాకు అది ఇష్టం లేదమ్మా, అందుకని నేను శివుని యొక్క తేజస్సులోంచి జన్మిస్తానన్నాను. అంటే ఆవిడంది, సరే మనం ఒక ఒడంబడిక చేసుకుందాం. భస్మాసురుడనబడేటటువంటి రాక్షసుడు ఒకనాడు తన తపస్సు యొక్క ఫలము సిద్ధించి ఆ వరం నిజంగా జరుగుతుందో జరగతో చూడాలని ధూర్తుడై నా భర్త వెంట పరిగెడితే ఆనాడు నా భర్త అదృశ్యుడయ్యాడు. అదృశ్యుడైతే ఆయనకి కనపడలేదు. కనపడకపోతే నేను మాత్రం మహాపతివ్రతా స్వరూపం కనుక అమ్మవారు తక్షణం నీరైపోయి అక్కడ ఒక చిన్న సరోవరం కింద ఏర్పడిపోయింది. దాన్ని శరవణం అని పిలుస్తారు. సరే, ఆ తర్వాత పరమశివుడు వచ్చారు, మళ్ళీ అందులోంచి అమ్మవారు కూడా స్వస్వరూపాన్ని పొందింది. కానీ ఆ తటాకాన్ని అమ్మవారు భద్రపరిచిందిట. అందుకని నువ్వు పరమశివుని యొక్క తేజస్సులోంచి జన్మించి ఆ శరవణమునందు దూకాలి. దూకి ఆ నీటిలోంచి మళ్ళీ స్వరూపాన్ని పొందాలి. అలా పొందితే నువ్వు నా శరీరము నుంచే ఉద్భవించిన వాడివి అవుతావు, నా తేజస్సుని పొందుతావు, అందుకని నాకు కుమారుడు అవుతావు, అందుకని నాకు ఆ వరం ఇమ్మంది అమ్మవారు. సరే ఇచ్చానన్నారట సనత్కుమారుడు. అందుకని పరమశివుని యొక్క మూడవ కంటి తేజస్సులోంచి బయటికి వచ్చారు. వచ్చి ఆ అగ్ని తేజస్సులోంచి వచ్చినటువంటి తేజస్సు ఆ శరవణంలో పడింది. మొదట గంగలో పడి గంగ తెచ్చి శరవణంలోకి వదిలింది. ఆ శరవణంలోంచి లేచి కొండ మీదకెక్కి కూర్చున్నారు. అందుకని సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రములన్నీ సాధారణంగా కొండల మీద ఉంటాయి. చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్పిన మాట. అందుచేత ఆయన పుడుతూనే పంచభూతముల మీద ఉండేటటువంటి అధికారాన్ని సూచించారు. ఆయన సుబ్రహ్మణ్యుడు, ఆయన సాక్షాత్ బ్రహ్మణ్యుడు. ఆయనకి మాత్రమే కొన్ని నామములున్నాయి. ఆయన రోగములను నశింపచేయగలిగిన శక్తి కలివారు. ఆయన వంశవృద్ధి కారకులు, వంశకరులు. ఆయన వంశాన్ని నిలబెడతాడు, వంశ వృద్ధి చేస్తాడు, పిల్లల్ని రక్షిస్తాడు. మహానుభావుడు అపారమైన జ్ఞానం ఇస్తాడు. అందుకే అగ్నిలోంచి పుట్టాడు, గంగ నీటిలోకి పడ్డాడు, ఆ శరవణంలోంచి పైకొచ్చాడు. ఆయన పృథివీ ఆ వాయు సహాయంతో అగ్ని తీసుకొచ్చింది, ఆ పృథివీ మీద నిలబడ్డాడు, పృథివీ ఆవాసముగా కలిగినటువంటి కొండల మీద. అందుకని పంచభూతములకు కూడా అధిపతి అయి నిలబడ్డారు సుబ్రహ్మణ్యుడు.